ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఇక ఈ మీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. ఎక్స్ గవర్నర్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ జరిగిందని తెలుస్తోంది. భేటీ తాలూకు వివరాలు ఏంటి? సంతోష్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ అలొకేషన్ చేసుకోవాలి, అట్లాగే నిధులు సమకూర్చుకోవాలి. ఈ అంశం పైన ఆర్థిక నిపుణులతోనే రాష్ట్ర ప్రభుత్వం భేటీ కావాలని చెప్పి నిర్ణయించింది. దానిలో భాగంగానే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తోని సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమారి, అట్లాగే ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు భేటీ అయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి సంబంధించి నిధుల సమీకరణ ఏ రకంగా చేసుకోవాలి, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేదన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం దాన్ని ఎట్లా గాడిలోకి పెట్టాలనే అంశం పైన ప్రస్తుతం రఘురామరాజన్ తోని చర్చిస్తున్నారు. అట్లాగే ఈ ఫైనాన్స్ కి సంబంధించి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ గాల్లో పడుతుంది, అట్లాగే ఏదైతే స్కీములు ఉన్నాయో నగదుకు సంబంధించిన ఏదైతే పెన్షన్లకు కానీ, అట్లాగే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కానీ, అట్లాగే గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన స్కీమ్స్ కానీ ఇవన్నిటికి కూడా చాలా భారీ ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలి. దానికి ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ఏదైతే ఆర్థిక వనరులు ఉన్నాయో అవి సరిపోతాయా లేవా అనే సంశయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాన్ని ట్రాక్ మీద పెట్టేందుకు, అట్లాగే గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగా దేశంలో ఉన్న వివిధ ఆర్థిక నిపుణులతో భేటీ కావాలని చెప్పి భావించారు. రఘురామరాజన్ సీనియర్ ఆర్థికవేత్త, అట్లాగే ఆర్బీఐకి గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆయన దీనికి సంబంధించి ఫైనాన్స్ రంగానికి సంబంధించి చాలా నిష్ఠాతుడుగా పేరుంది. ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. రఘురామరాజన్ తోని భేటీ ప్రధానంగా ఆర్థిక వనరుల సమకూరణ, అట్లాగే నిధులకు సమీకరణకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. దీన్ని ఏ రకంగా రఘురామరాజన్ కి ప్రభుత్వం నుంచి ఏదైనా పోస్ట్ ఇస్తారో లేకపోతే ఆయన సలహాదారులుగా ఏమైనా తీసుకుంటారో అనేది కూడా చూడాలి. మొత్తానికి రఘురామరాజన్ తో భేటీ అనేది కాస్త ఇంట్రెస్ట్ గా మారింది. ఆర్థిక వనరుల సమీకరణ గురించి ఆయనతోని సూచనలు సలహాలు తీసుకునే అవకాశం ఉంది. సంతోష్. రైట్ వాసు, థ్యాంక్ యూ.